కరీంనగర్లో మేయర్ గంగుల మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. గంగుల అవినీతి చిట్టా బయటపెడతానన్న మేయర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే టచ్ చేసి చూడాలని వార్నింగ్ ఇచ్చారు. నేను ఇప్పటికీ కబడ్దారని చెప్తాను. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేను విమర్శ చేయదలుచుకోలే. మీరు ఈ విధంగా చౌకబారు ఎత్తుగాళ్ళు చేస్తే నేను గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో కరీంనగర్ నగరంలో, కరీంనగర్ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన చాలా కార్యక్రమాల మీద మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే మీకు తలకాయ ఎక్కడ పెట్టుకోవడానికి కూడా స్థలం ఉండదు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. నేను ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఇంత కూడా మచ్చ లేకుండా పనిచేసిన. నేను మాట్లాడడం మొదలు పెడితే నేనేం తిరువులం జీవోల భూములు కొనుక్కోలే, నేను ఎకాల కొనుక్కోలే, నేను ఎక్కడ ఏళ్ళు స్టాండ్ క్వారీలు నడపలే, ఎక్కడ చెక్ డ్యాములు కట్టలే, మానవ ఫండ్ల మట్టి ఎల్ఎంబీలకి తీసుకొచ్చి రోడ్డు మీద పోయలే, నేను ఫ్రీగా మట్టి వితౌట్ పర్మిషన్ తీసుకొచ్చి వచ్చి నేను బిల్లు తీసుకోలే, ఆర్ఎండ్బి రోడ్డు వేసిన రోడ్డు మీద వేసిన రోడ్డు మీద వేసి నేను బిల్స్ క్లెయిమ్ చేయలే. చాలా మాట్లాడుతున్నాయి. అసలు ఆ వ్యక్తి గురించి నేను అసలు మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే చిన్న వాళ్ళ గురించి నేను మాట్లాడు. సునీల్ రావు అనే వ్యక్తి ఒక స్వార్థపరుడు. పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ దొంగలా చూస్తాడు, అక్కడ అనుభవిస్తాడు, ఆస్తి అనుభవిస్తాడు, అధికారం అనుభవిస్తాడు. ఆ పార్టీ అధికారంలోకి పోగానే వెళ్ళగా అధికార పార్టీలో ఉన్నదానికి దొంగదారిన దొడ్డిదారిన వచ్చి చేరుతాడు. కానీ గంగుల కమలాకర్ ఆరోపణలు చేసి పార్టీ మీద ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఇక్కడ ఎవరు లేడు. మేము అంతకన్నా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాం. 100% నువ్వు ఆరోపణలు మా మీద చేస్తుగా సేమ్ నీ ఆరోపణలు ఎంక్వైరీ ఇవ్వమని చెప్తున్నాం. ఏమేం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఎట్లా ఇల్లు కట్టినా అవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. అవి కూడా స్టార్ట్ చేస్తాం. వేరే ఏం పని పెట్టుకోం. మేము ఇక్కడ నీకు చేతనైంది చేతనైంది చేసుకో. ఈరోజు మేము అధికార పార్టీ లేము, మాకు అధికార బలం లేదు. నువ్వు ఉన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీలో ఉన్నావు. నీ చేతిలో సిబిఐ ఈడీలు అవన్నీ ఉంటాయి కదా. మాన్యబర్ మీద, త్రిపులవన్ని జీవుల మీద, గంగులకాల భూముల మీద, గంగులకాల ఆస్తి మీద మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే దాంతోపాటు నీ మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేయించుకో.